సౌత్‌లో దయ్యం సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది 'కాంచన' సిరీస్. కామెడీతో పాటు హర్రర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సిరీస్‌తో అందరిని ఫుల్‌గా భయపెట్టిస్తున్నాడు రాఘవ లారెన్స్. అయితే 'కాంచన' ఫ్రాంచైజీలో ఇప్పుడు కొత్తగా 'కాంచన 4' తెరకెక్కుతుంది. అయితే ఈసారి హర్రర్‌తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచనున్నాడు లారెన్స్. ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా మెరవబోతున్నారు. ఇప్పటికే 'కాంచన' సిరీస్‌లో వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక 'కాంచన 4' అంచనాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఈసారి సినిమాలో కత్తి లాంటి ఇద్దరు హీరోయిన్స్ యాడ్ అవ్వటం 'కాంచన 4'కి మరింత హైప్ను తీసుకురానుంది. 'కాంచన 4'లో గ్లామర్ డోస్ పెంచేందుకు బాలీవుడ్ హీరోయిన్ నూరా ఫతేహి లారెన్స్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్గా ఇప్పటికే పూజా హెగ్డే నటించనున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి లారెన్స్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారట. అయితే ఈ సినిమాలో పూజ దయ్యంగా భయపెట్టనుందని టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం పూజ తమిళ్, తెలుగు భాషల్లో వరుస సినిమాలను చేస్తున్నారు. అలాగే రజనీకాంత్తో కలిసి 'కూలీ' మూవీలో ఐటెం సాంగ్లో స్టెప్పులేయనుంది. 'కాంచన 4'తో లారెన్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి. 'కాంచన 4' సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. భారీ గ్రాఫిక్స్తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే 'కాంచన 4' టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. 'ముని' సినిమాతో మొదలైన తన హర్రర్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తానే సొంతంగా డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన 'కాంచన' సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి సీక్వెల్కి బడ్జెట్ పెంచుతూ పోతున్నాడు లారెన్స్. 2011లో 7 కోట్లతో నిర్మించిన 'కాంచన' మంచి లాభాలు తెచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 'కాంచన 2'తో మరొకసారి సూపర్ సక్సెస్ అయ్యాడు లారెన్స్. తాప్సీ ఫీమేల్ లీడ్గా నిత్యా మీనన్ ముఖ్య పాత్రలో చేసిన ఈ మూవీని 17 కోట్లతో నిర్మించారు. అయితే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్గా నిలిచి ఈ 'కాంచన' సిరీస్లోనే అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన సినిమాగా మారింది. 'కాంచన 3' కూడా మంచి ఫలితాలు సాధించింది. కానీ థర్డ్ పార్ట్కి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కంటెంట్ కొంచెం బలహీనంగా ఉందని విమర్శలు రావడం, అలాగే రొటీన్ కథలాగా జనాలు ఫీల్ అవ్వడంతో 'కాంచన 3' మిక్స్డ్ టాక్తో ఒక మోస్తారు హిట్గా గట్టెక్కేసింది. అయితే ఈసారి 'కాంచన 4' కోసం లారెన్స్ బడ్జెట్ పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత 4వ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. 'కాంచన 4'ని ఏకంగా 100 కోట్ల బడ్జెట్తో తీస్తున్నాడట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ప్లాన్లో ఉన్నాడట లారెన్స్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.